నాలుగో రాత్రి శ్మశానవాటికలోని గాఢమైన చీకటిలో రాజు విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళుడిని తన భుజాలపై మోసుకుంటూ నడుస్తున్నాడు. గాలి ఊదినప్పుడల్లా చెట్ల కొమ్మలు భయంకరంగా కదులుతున్నాయి. అప్పుడు బేతాళుడు తన గంభీరమైన స్వరంతో మరో కథను ప్రారంభించాడు. చిత్రకూటం అనే కళల నగరంలో రూపశ్రీ అనే అపూర్వ సౌందర్యవతి జీవించేది. ఆమె అందం, వినయం, తెలివితేటలు చూసి నగరమంతా మంత్రముగ్ధమైపోయేది. ఆమెను ముగ్గురు యువకులు హృదయపూర్వకంగా ప్రేమించారు. మొదటివాడు రూప్లాల్, అద్భుత ప్రతిభ కలిగిన శిల్పి. రాయిలో ప్రాణం పోసేంత నైపుణ్యం అతనికి ఉంది. రెండోవాడు విద్యాపతి, వేదాలు, శాస్త్రాలు, మంత్రతంత్రాల్లో ప్రావీణ్యం పొందిన పండితుడు. మూడోవాడు వీరభద్రుడు, అపార ధైర్యసాహసాలు గల యోధుడు. అతని కత్తి వేగానికి శత్రువులు భయపడేవారు. ఈ ముగ్గురూ రూపశ్రీని వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కాని రూపశ్రీ ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించకముందే తీవ్రమైన వ్యాధితో మరణించింది. ఆమె మరణంతో ముగ్గురి హృదయాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూప్లాల్ తన బాధను కడలో కలిపాడు. నెలల తరబడి రాత్రింబవళ్లూ కష్టపడి రూపశ్రీ యొక్క జీవంతమైన శిల్పాన్ని చెక్కాడు. ఆ విగ్రహం అంత అద్భుతంగా ఉండేది. దాన్ని చూసినవారు నిజంగానే రూపశ్రీ నిలబడి ఉందని భావించి కన్నీళ్లు పెట్టుకునేవారు. పండితుని తపస్సు. విద్యాపతి ప్రపంచమంతా తిరిగి పురాతన గ్రంథాలను అధ్యయనం చేశాడు. చివరికి మృతులకు ప్రాణం పోసే ఒక రహస్య మంత్రాన్ని సాధించాడు. ఆ మంత్రం కోసం అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. వీరభద్రుడు మాత్రం దేశంలోని పవిత్ర క్షేత్రాలన్నింటికీ యాత్ర చేశాడు. ప్రతి దేవాలయంలో రూపశ్రీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాడు. తన ప్రేమను త్యాగంగా మార్చుకున్నాడు. ఏళ్ల తరువాత ముగ్గురూ ఒకే రోజున చిత్రకూటానికి తిరిగి వచ్చారు. రూప్లాల్ చెక్కిన విగ్రహం ముందు ముగ్గురూ నిలబడ్డారు. అప్పుడు విద్యాపతి తన సాధించిన మంత్రాన్ని జపించాడు. ఆశ్చర్యకరంగా ఆ శిల్పంలో ప్రాణం ప్రవేశించింది. కాని ఒక భయంకరమైన విషయం జరిగింది. రూపశ్రీ ఆత్మ తిరిగి వచ్చినా ఆమె శరీరం ఇంకా రాతి రూపంలోనే బంధించబడి ఉంది. ఆమె కళ్లలో జీవం ఉంది, కాని కదలలేకపోయింది. అప్పుడు వీరభద్రుడు ముందుకు వచ్చాడు. తన ఖడ్గాన్ని తీసి ఒక్క క్షణం కూడా సందేహించకుండా శిల్పాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తరువాత ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ అంత ఖచ్చితంగా ఉండింది. విగ్రహం చీలిపోయింది, కాని రూపశ్రీకి చిన్న గాయమూ కాలేదు. రాతి బంధనాల నుండి విముక్తి పొందిన రూపశ్రీ మళ్లీ సజీవంగా నిలిచింది. ఇప్పుడు ముగ్గురూ ఒక్కసారిగా మాట్లాడారు. ఆమె నా భార్య కావాలి అని ప్రతి ఒక్కరూ చేశారు. శిల్పి అన్నాడు, ఆమెకు నేను కొత్త శరీరాన్ని ఇచ్చాను. పండితుడు అన్నాడు, ఆమెకు నేను మళ్లీ ప్రాణం పోశాను. యోధుడు అన్నాడు, ఆమెను బంధనాల నుంచి నేను విముక్తి చేశాను. ఇక్కడ బేతాళుడు విక్రమాదిత్యుని అడిగాడు, రాజా, ఈ ముగ్గురిలో రూపశ్రీని ఎవరు వివాహం చేసుకోవాలి? విక్రమాదిత్యుడు వెంటనే సమాధానమిచ్చాడు, విద్యాపతి ఆమెకు ప్రాణం ఇచ్చాడు, తండ్రిలా. రూప్లాల్ ఆమెకు కొత్త రూపం ఇచ్చాడు, అతడు తండ్రిలానే. కాని వీరభద్రుడు ఆమెను బంధనాల నుంచి రక్షించి విముక్తి చేశాడు. రక్షించేవాడే నిజమైన భర్తకు సమానం. అందువల్ల రూపశ్రీకి యోగ్యుడు వీరభద్రుడే. విక్రమాదిత్యుడు ఇలా చెప్పగానే బేతాళుడు ఘోరంగా నవ్వి మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. నీతి. సృజనాత్మక ప్రేమ, జ్ఞాన ప్రేమ, రక్షించే ప్రేమ, ప్రతి ప్రేమకి తన ప్రత్యేకత ఉంది. కాని బంధనాల నుండి విముక్తి ఇచ్చే ప్రేమే దాంపత్యానికి అత్యంత దగ్గరైనది. 99% మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా ఛానల్కి సపోర్ట్ చేయండి బ్రో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.